దేవుడు పరిశుద్ధాత్ముడు నాకు ఇచ్చాడు. నేను పరిశుద్ధాత్మని గత వారంలో ప్రార్థన చేస్తా ఉన్నాను. దేవా, ఎందుకు మమ్మల్ని ఆయా ప్రదేశాలకు తీసుకెళ్తున్నావు, ఎందుకు ఆయా చోట్లకి మమ్మల్ని నడిపిస్తున్నావు అని దేవుడితో నేను మొరపెడుతున్నప్పుడు దేవుడు నాకు కొన్ని విషయాల్ని చూపించడం స్టార్ట్ చేశాడు. అందుకే ఈరోజు మన అంశం ఏంటి? సంఘము ప్రతి చోట. అందరూ చెప్పండి, సంఘము ప్రతి చోట. సంఘం అంటే గోడలు కాదు, సంఘం అంటే భవనము కాదు, సంఘం అంటే ప్రతి ఒక్కరు కూడా, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని సంఘమై ఉన్నాం మనం. అందుకే దేవుని యొక్క వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, మన దేహము, మన యొక్క శరీరము దేవుని యొక్క దేవాలయం అంట. ఏంటంటండి? దేవుని యొక్క దేవాలయం, ఆలయము. హల్లెలూయా, హల్లెలూయా. దేవాలయం అంటే మనం అనుకుంటాం, భవనం అనుకుంటాం, కానీ వాక్యం అలా చెప్పట్లేదు. దేవాలయం అంటే మన శరీరమే దేవాలయము. మనం అందరము కలిసి ఉన్న చోటను ఏమంటారంటే సినగోగ్ అంటారు, గ్యాదరింగ్ అంటారు. ఎక్కడైతే అందరూ కలిసి ఉంటారో దాన్ని సినగోగ్ అంటారు, దాన్ని గ్యాదరింగ్ అంటారు. అంటే ఇప్పుడు మనము అందరము సంఘముగా అందరూ ప్రతి ఒక్కరు కూడా కూడి ఉన్నాము. దేనికోసం అంటే నిజమైన సత్య దేవుని ఆరాధించడానికి. హల్లెలూయా. యేసు క్రీస్తు వారి పరిచర్య ఎలా ఉందో తెలుసా? బైబిల్లో నాకు పరిశుద్ధాత్ముడు చెప్పడం స్టార్ట్ చేశాడు. యేసు క్రీస్తు వారు పరిచర్య కూడా అనేక చోట్లకి ఆయన వెళ్తున్నాడు. ఆయనతో పాటు జనసమూహము వెంబడిస్తా ఉన్నారు. ఆయన ఎక్కడికి వెళితే అక్కడికి జనసమూహం ఏం చేస్తున్నారు? యేసు క్రీస్తుని వెంబడిస్తున్నారు. హల్లెలూయా. చెప్పండి, హల్లెలూయా. యేసు క్రీస్తు వారు ఎక్కడికి వెళ్ళాడు అని అనుకుంటే అనేక చోట్లకు వెళ్ళాడు. మొత్తం కూడా బైబిల్లో లెక్క పెడితే 22 చోట్లకి యేసుక్రీస్తు వారు వెళ్ళాడు. యేసుక్రీస్తు దగ్గరికి రాలేదు, కానీ యేసుక్రీస్తుని జనాలు వెంబడిస్తున్నారు. హల్లెలూయా. దేవుని సంఘం అంటే ఒక దగ్గర ఉండటానికి వీలు లేదు, కానీ సంఘము అనేక చోట్లకి ప్రవహించే సంఘముగా ఉండాలి, అనేక ప్రదేశాలకి ప్రవహించే సంఘముగా ఉండాలి. సంఘం అంటే ఒక గోడ, ఒక హాల్లో పెట్టేసుకుంటే అయిపోదు, కానీ సంఘమే అందరూ ఎక్కడికి వెళ్తే అక్కడికి, ఎక్కడికి దేవుడు తీసుకెళ్తే అక్కడికి ప్రవహించేటట్టు మనము ఉండాలి. ఆమేన్. యేసుక్రీస్తు వారిని జనాలు వెంబడిస్తున్నారు. ఎవరు వెంబడిస్తున్నారండి? అనేక మంది, వేవేల జనాలు యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్నారు. ఈ రోజుల్లో సంఘం అంటే ఒక ప్లేస్ లో ఉండటం వల్ల చాలా సంఘాలు ఎదగలేకపోతున్నాయి. ఒకే చోట్ల ఉండటం వల్ల సంఘాలు ఏం చేస్తున్నాయి? ఎదగలేకపోతున్నాయి. కానీ సంఘాలు ఆయా ప్లేస్ లోకి వెళ్ళటం వల్ల ఆ ప్రదేశం అంతా కూడా ఆశ్రయించబడుతుంది. ఆ ప్రదేశంలో వారు కొత్త ఆత్మను దేవుడు తీసుకొస్తాడు. అంతేకాదు ఆ ప్రదేశంలో ఉన్నటువంటి ప్రతి బంధకాలను కూడా దేవుడు తెంచివేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని ఆశ్చర్యపరిచే సంగతి చెప్పమంటారా? యేసుక్రీస్తు వారు 21 నుంచి 22 చోట్లకి యేసుక్రీస్తు వారు సువార్తను మోసుకెళ్లారు. హల్లెలూయా, ఆమేన్. 22 చోట్లలో యేసుక్రీస్తు వారు రిపీటెడ్ గా, కొన్ని ప్రదేశాల్లో రిపీటెడ్ గా సువార్త తీసుకెళ్తా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారికి కారు లేదు, యేసుక్రీస్తు వారికి బైక్ లేదు, యేసుక్రీస్తు వారు ఇంటి పక్కన చర్చి పెట్టుకోలే. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు నడిచేటువంటి కిలోమీటర్లు తెలుసా? 3125 మైళ్ళు యేసుక్రీస్తు వారు నడిచాడు. అంటే ఎన్ని కిలోమీటర్లు తెలుసా? 5029 కిలోమీటర్లు యేసుక్రీస్తు వారు నడిచాడు. 5029 కిలోమీటర్లు సుమారుగా యేసుక్రీస్తు వారు నడుచుకుంటా సువార్త ప్రకటించారు. ఆ రోజుల్లో వాహనాలు లేవు, ఆ రోజుల్లో గుర్రాలు లేవు, ఆ రోజుల్లో ఫ్లైట్ లేవు, ఆ రోజుల్లో ఏమి లేదు. యేసుక్రీస్తు వారు 3125 మైళ్ళు నడుచుకుంటూ సువార్త ప్రకటించాడు. ఆయన ఎందుకు తెలుసా? యేసుక్రీస్తు తండ్రి యొక్క రాజ్యాన్ని స్థాపించడానికి ఆయన ప్రయాసపడ్డాడు. రోజుకి కూడా సుమారు 164 మైళ్ళు నడిచేవాడు అంట యేసుక్రీస్తు వారు. చరిత్రగానే మీరు చూసుకుంటే 164 మైళ్ళు యేసుక్రీస్తు వారు నడిచేవాడంట సుమారు. దాన్ని కిలోమీటర్ గా కన్వర్ట్ చేస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఆయన 100 కిలోమీటర్ రోజు నడిచేవాడంట. హల్లెలూయా. ఈరోజు ఇంటి పక్కన సంఘాలు కావాలి కదండి, ఇంటి పక్కన సంఘాలు కావాలి. దూరం అయితే సంఘానికి రారు చాలా మంది కూడా. దూరం అయితే నేను కూడా ఆయా ప్రదేశాల నుంచి ప్రదేశాలకు వచ్చినప్పుడు, వేరే ప్రదేశాలకు వచ్చినప్పుడు చాలా మంది మిస్ అయిపోతా ఉండేవారు. ఎందుకని అడిగితే దూరం అయిపోయిందంట. ఏమైపోయిందంట? చెప్పండి బాబు. మీరు కాదు, మీరు చాలా మంచోళ్ళు. మీరు దాన్ని యేసుక్రీస్తు వారు నడిచినటువంటి కిలోమీటర్లు 5129 కిలోమీటర్లు యేసుక్రీస్తు వారు సువార్త చేసుకుంటూ ఆయా ప్రదేశాలకు వెళ్ళాడు. 22 ప్లేస్కి వెళ్ళాడు. అంతేకాదు 3125 మైళ్ళు నడిచాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, సంఘాన్ని ఏం చేస్తున్నాడు? సమాజంలోకి తీసుకెళ్తున్నాడు దేవుడు. హల్లెలూయా. సంఘాన్ని స్థాపించాడు. అందుకే సంఘాన్ని స్థాపించాడు, సంఘాన్ని కూడా సమాజంలోకి వెళ్ళమన్నాడు. ఆమేన్, ఆమేన్. శిష్యులకు కూడా ఏం చెప్పాడు తెలుసా యేసుక్రీస్తు వారు?
మీరు ఒక దగ్గర ఉండమని చెప్పాడా? సంఘం కట్టుకోమని చెప్పాడా? అందరినీ యెరూషలేముకి వెళ్ళమని చెప్పాడా? గలిలయకి వెళ్ళమని చెప్పాడా? యేసుక్రీస్తు వారు తయారు చేసిన శిష్యులు కూడా అనేక ప్రాంతాలకి వెళ్ళమని చెప్పాడు యేసయ్య. పౌలు గారు ఎంతమంది తెలుసు? అపోస్తలుడైనటువంటి పౌలు బైబిల్లో తెలుసా మీ అందరికి కూడా? అపోస్తలుడైనటువంటి పౌలు 10,000 మైళ్ళు నడిచాడంట. ఎన్ని మైళ్ళు? ఎన్ని మైళ్ళు? యేసుక్రీస్తు వారి కంటే డబల్ 10,000 మైళ్ళు. ఆయన సుమారు 16,000 కిలోమీటర్లు నడిచాడంట. 16,000 కిలోమీటర్లు. ఎవరు? అపోస్తలుడైన పౌలు. సంఘాలు స్థాపిస్తూ, సంఘాలని కడుతూ, అన్ని సంఘాలను దర్శిస్తూ 16,093 కిలోమీటర్లు అపోస్తలుడైనటువంటి పౌలు నడిచి స్వార్థ ప్రకటించాడు. బిడ్డారా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక దగ్గర ఆగిపోవటానికి మన పరిశుద్ధాత్ముడు ఒక దగ్గర లేడు. పరిశుద్ధాత్ముడు మనలోంచి ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి ప్రవహిస్తాడు. ఎందుకో తెలుసా? అనేక మందిని రక్షించడానికి, అనేక మందిని కడటానికి, అనేక మందిని విడిపించడానికి, నీ ద్వారా అనేక మంది జనాలకి ఆశీర్వాదంగా నేను చేయడానికి దేవుడు ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి నడిపిస్తాడు. మనము కూడా ఈ రోజు 8వ ప్లేస్ లో ఉన్నాం. మనం ఏ ప్లేస్ లో ఉన్నాం చెప్పండి బాబాయ్? 8వ ప్లేస్ లో ఉన్నాం. రేపు ఆదివారం నుంచి 9వ ప్లేస్కి వెళ్ళిపోతున్నాం. హల్లెలూయా. అన్నప్పుడు హల్లెలూయా. ఒక ప్లేస్ లో మనం ఉండడానికి, బీజేసీఎం సంఘం స్థాపించడానికి రాలే. దేవుడు ఆయా ప్రాంతాలకి దేవుడు తీసుకొస్తున్నాడు, అక్కడ ఉన్నటువంటి కొత్త వ్యక్తిని ఆకర్షించడానికి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు వారిని అనేక మంది జన సమూహము వెంబడించారంట. ఆమేన్, హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటలు మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. మరియు రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతా ప్రకటించబడాలంట. హల్లెలూయా. దేవుని యొక్క సువార్త లోకమంతా ప్రకటించబడాలి. అంతేకాదు సకల దేశాలకి సువార్త ప్రకటించబడాలంటే మనము ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి కదిలే వారిగా ఉండాలి. హల్లెలూయా. సువార్త వినటానికి పరిగెత్తుకొని రావాలా? ఇంటి పక్కన ఉంటే వెళ్ళాలా? చెప్పండి బాబు. యేసుక్రీస్తు వారి దగ్గరికి జనసమూహం పరిగెత్తుకుంటూ వచ్చారా సువార్త వినటానికి? లేకపోతే ఇంటి పక్కన ఉంటే వస్తామని చెప్పారా? చెప్పండి గట్టిగా చెప్పాలి అందరూ కూడా. ఆయన దగ్గరికి వచ్చారు. హల్లెలూయా. జ్ఞానం ఎక్కడ దొరుకుతుందో అక్కడ పరిగెత్తుకొని రావాలి. విడుదల ఎక్కడ దొరుకుతుందో అక్కడ పరిగెత్తుకొని రావాలి. ఎక్కడైతే సమాజంగా కూడతామో దేవుడు వారి మధ్యలో ఉంటాడు కాబట్టి దేవుడు సూరకార్యాలు చేస్తాడు. హల్లెలూయా. అందుకే దేవుని యొక్క వాక్యంలో రాయబడినటువంటి మాట, ఆయన ప్రతి స్థలములో ఉన్నాడంట. ఆమేన్, ఆమేన్. ఈ స్థలం బాగోలేదు, ఆ స్థలం బాగోలేదు, ఈ స్థలం బాగోలేదంటే ఆ స్థలంలోకి నువ్వు వెళ్ళగానే ఆ స్థలాన్ని బాగుపరిచేస్తాడు దేవుడు. హల్లెలూయా. ఎందుకంటే అభిషేకం నీలో ఉంది, ఆశీర్వాదం నీలో ఉంది. ఆ అభిషేకం ప్రతి కాడిని కూడా విరగొట్టుద్ది. అందుకే దేవుడు సర్వాంతర్యామి, అన్ని స్థలాల్లో ఉండేవాడు. అందుకే చూడండి, బైబిల్ గ్రంథం చెప్తుంది. ఇర్మియా గ్రంథంకి వెళ్దాం ఒకసారి. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 23 నుంచి 20 వచనాలు చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 23 నుంచి 20 వచనాలు చదువుకుందాం. నేను సమీపము నుండి దేవుడైన మాత్రమేనా? దూరం నుండే దేవుడిని కానా? నాకు కనబడకుండా రహస్య స్థలములో దాగగలవాడు ఎవడైనా ఉన్నాడా? నేను భూమి ఆకాశములంతటా ఉన్నవాడను కానా? హల్లెలూయా, హల్లెలూయా. పక్కన చెప్పండి, నీ దేవుడు అన్ని దగ్గరలో ఉన్నాడని చెప్పండి. చెప్పండి, యేసయ్య అన్ని స్థలాల్లో అన్ని దగ్గర ఉన్నాడు. ఆమె ఇప్పుడు నీతో కూడా ఉన్నాడు, ఇంట్లో వాళ్ళతో కూడా ఉన్నాడు. ఆయన అన్ని స్థలములో ఉండే దేవుడు ఆయన. ఆమేన్. అందుకంటాడు, నేను మీ దేవుడిని కాదా? నేను దాక్కునే దేవుడిని కాదు, రహస్య స్థలంలో దాక్కునే దేవుడిని కాదు, నేను భూమి ఆకాశం అంతటా ఉన్నవాడను. అలానే పేరు ఉన్నవాడు అనువాడు. He is a God who lives forever. ఆయన నిరంతరం నిలిచేవాడు ఆయన. ఆమేన్. ఆయన గుడిలో ఉండేవాడు కాదు. చెప్పండి, ఆయన గుడిలో ఉండేవాడు కాదు. చెప్పండి, ఆయన గుడిలో ఉండేవాడు. హల్లెలూయా. అన్నప్పుడు హల్లెలూయా. అన్నప్పుడు ఆయన గుడిలో ఉండేవాడు కాదు.
కొంతమంది ప్రదేశానికి ఒక స్థలానికి వెళ్ళంగానే ఇది పరిశుద్ధ స్థలం అనుకొని చెప్పులు ఇడిచి ప్రార్థన చేసి మోకరిస్తారు. కానీ దేవుడు నీలోనే ఉన్నాడు. దేవుడు ఆయన గుడిలో ఉండేవాడు కాదు, నీ గుండె గుడిలో ఉంటాడు ఆయన. అలాగే నేను ఆలోచిస్తా ఉన్నా, ప్రభువా దేవుడు నువ్వు అన్ని దగ్గర ఉన్నావు కదా, అన్ని సమయాల్లో ఉన్నావు కదా, అన్ని కాలాల్లో ఉన్నావు కదా, మరి పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నాడా అని అడిగితే ఆత్మ కూడా అన్ని దగ్గరలో ఉండగలదంట. వాక్యంలో దేవుడు నాకు చూపించిన మాట చూపిస్తాను మీకు. దాని ముందు సామెతల గ్రంథము 15వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. గాడ్ ఈజ్ ఎవ్రీవేర్, ఆయన అన్ని దగ్గరలో ఉండేవాడు. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనం. యెహోవా కనులు ప్రతి స్థలం మీద నుండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. హల్లెలూయా. చెప్పండి, యెహోవా చూస్తున్నాడు అని చెప్పండి. నువ్వు చెడ్డవాడైనా పర్లే, మంచిదానైనా పర్లే, అయితే ఆయన కనులు మాత్రం నిన్ను చూస్తాయి. హల్లెలూయా. నిన్ను చూస్తాయి ఏం చెప్పండి, నిన్ను చూస్తాయి, అదే నన్ను చూస్తాయి, నిన్ను చూస్తాయి. ఆయన కనులు అంతటా చూస్తాయి అంట. హల్లెలూయా. ఆయనకి మరుగైంది ఏది కూడా. ఆమేన్. అందుకే దావీదు అంటాడు, నేను అగాధంలోకి వెళ్తాను అనుకున్నానా, అక్కడ నువ్వు ఉన్నావు. నేను ఆకాశంకి ఎక్కిపోతాను అనుకున్నానా, నువ్వు అక్కడ ఉన్నావు. నేను బండ సందులో దాక్కుందా అనుకున్నానా, అక్కడ నువ్వు ఉన్నావు. నేను ఎక్కడికి వెళ్ళిపోతానయ్యా, నీకు మరుగై దాగి ఉండలేనయ్యా. హల్లెలూయా. హాగరును చూసిన దేవుడు ఈరోజు నిన్ను చూస్తున్నాడు. అబ్రాహామును చూసిన దేవుడు నిన్ను చూస్తున్నాడు. బొమ్మలు వ్యాపారం చేసుకున్నాడు అబ్రాహాముని ఏం చేశాడు, జనములకు తండ్రిగా చేశాడు ఆయన. హల్లెలూయా. విశ్వాసులకు తండ్రిగా చేశాడు ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎన్నిక లేని వారిని బలమైన జనముగా చేయటానికి దేవుడు ఈ ప్రదేశానికి తీసుకొచ్చాడు. ఆమేన్. ఏ ప్రదేశంలో ఉన్నావో, ఎక్కడ ఉన్నావో, దేవుడు నీతో ఎన్నిక లేని జనముగా ఉన్నావు కాబట్టి దేవుడు నిన్ను ఎన్నుకొని అందరికి ఏం చేయడానికి, అనేక మందికి జనముగా నిన్ను మార్చడానికి. హల్లెలూయా. అయితే అదపడి సంఘము ప్రజల మధ్యలోకి వెళ్ళాలి. చెప్పాలి గట్టిగా, సంఘము ప్రజల మధ్యలోకి వెళ్ళాలి. సంఘం అంటే ఎవరు చెప్పండి, ఎవరు? ఇప్పుడు నువ్వు అనేక మందిని రక్షించే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. దేవుని యొక్క చిత్తం ఏంటో తెలుసా? అనేక మందిని నీ ద్వారా రక్షించడానికి దేవుడు ఈరోజు ఈ ప్రదేశానికి తీసుకొచ్చాడు. అంటే ఇక్కడ కొన్ని కాళ్ళని విరగొడుతున్నాడు ఆయన. హల్లెలూయా. గత 3 వారాల నుంచి దేవుడు అనేక కార్యాలు, అనేక కాళ్ళు ఇక్కడ విరగొడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక బంధకాలు మనం తెంచివేస్తున్నాం. మనకు తెలియదు ఆత్మీయ లోకంలో ఏం జరుగుతుందో, కానీ ఆత్మలోకంలో ఏం జరుగుతుందో తెలుసా? దుర్గాలని మనము ఏం చేస్తున్నాం, కూల్చివేస్తున్నాం యేసు నామములో. హల్లెలూయా. హల్లెలూయా. ఈ ప్రదేశం అంతా ఇక్కడ ఉన్న వారి స్వాధీనం అవ్వును గాక. హల్లెలూయా. అందుకే దేవుడు అన్ని సమయాల్లో, అన్ని స్థలాల్లో ఉండే దేవుడు ఆయన. దేవుని ఆత్మ కూడా, గాడ్ స్పిరిట్ ఈస్ ఎవ్రీవేర్, పరిశుద్ధాత్ముడు కూడా అన్ని దగ్గరలో ఉంటాడు. కీర్తన గ్రంథము 139వ అధ్యాయము 7వ వచనం. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి ఎక్కడికి పారిపోదును. ఆయన ఆత్మ నుంచి ఎక్కడికి పారిపోలేమంట మనం. నిన్ను దీవించడానికి ఆయన పిలుచుకున్నాడు. ఆమేన్. నిన్ను రక్షించుకున్నాడు, నిన్ను ఏర్పరచుకున్నాడు, నిన్ను దీవించటానికే, నిన్ను వర్ధిల్లింప చేయడానికే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఆత్మ నుంచి ఎక్కడికి వెళ్ళాలి. అందుకే సంఘము ప్రతి స్థలములో ఉంది. హల్లెలూయా. నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏరియాలో ఉన్నావు అనుకోండి, ఈ ఏరియాలో నువ్వే సంఘము. హల్లెలూయా. నువ్వు అనేక మందికి ఆశ్రదకరంగా మారాలి. యేసుక్రీస్తు వారు ఒక దగ్గర లేడు, ఆయన సిటీలో ఉన్నాడు, విలేజ్ లో ఉన్నాడు. ఆయన సిటీకి వెళ్ళాడు, విలేజ్ లోకి వెళ్ళాడు. యేసుక్రీస్తు వారు నడకతో వెళ్ళాడు. అది కూడా నీకు ఇంకా నువ్వు ఆటో బుక్ చేసుకుంటావు, ఓలా బుక్ చేసుకుంటావు, ఓబర్ బుక్ చేసుకుంటావు. కానీ యేసుక్రీస్తు వారికి ఓబర్ లేదు, ఓలా లేదు, గుర్రం లేదు, ఆటో లేదు, బైక్ లేదు, కారు లేదు, లారీ లేదు. యేసుక్రీస్తు వారు ఎలా వెళ్ళాడు? నడుచుకుంటూ వెళ్ళాడు. హల్లెలూయా. ఆయన సుమారు 5029 కిలోమీటర్లు నడుచుకొని సువార్త చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే యేసుక్రీస్తు వారు సిటీలో ప్రకటించాడు, విలేజ్ లో ప్రకటించాడు, వీధిలో ప్రకటించాడు. ఆయన ప్రకటించినటువంటి స్థలము లేనే లేదు. ఆమేన్. యేసుక్రీస్తు వారు ఎక్కడెక్కడ ప్రకటించాడు చూద్దామా ఒకసారి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 35వ వచనం. మాథ్యూ చాప్టర్ 9 verse 35. యేసు వారి సమాజ మందిరములో బోధించుచు, రాజ్య సువార్తను ప్రకటించుచు, ప్రతి విధమైన రోగములు, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు, సమస్త పట్టణముల యందు, చూడండి సమస్త పట్టణములో ఉన్నాడు యేసయ్య,
గ్రామములో కూడా ఉన్నాడు యేసయ్య. హల్లెలూయా. అంతేపడి సమస్త పట్టణంలో గ్రామంలో పరిచర్య చేస్తూ వెళ్తున్నాడు ఆయన. యేసుక్రీస్తు వారిని వేల మంది వెంబడిస్తున్నారు. ఈరోజు విదేశం సంఘం వెంబడించి మీరు వచ్చారే, మీరందరూ ధనిలు. మనం చేస్తున్నది కరెక్ట్ పని. దేవుడు మనల్ని వృద్ధిలింప చేయబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఏ ప్రదేశంకి వెళ్ళినా దేవుని యొక్క సంఘముగా మనందరం కూడా కూడి ఆ ప్రదేశానికి వెళ్ళి ఆరాధించే వారిగా ఉండాలి. ఎందుకంటే ఆ ప్రదేశంలో దేవుడు కార్యాలు చేయడానికి, ఆ ప్రదేశంలో దేవుడు మేలు చేయడానికి, ఆ ప్రదేశంలో ఉన్న వారికి ఆస్వాదించడానికి, ఆ ప్రదేశంలో ఉన్నటువంటి వెలుగునివ్వటానికి దేవుడు ఆయా ప్రదేశాలకు మనల్ని తీసుకెళ్తాడు. ఏ ప్రదేశానికి తీసుకెళ్ళినా కూడా దేవుని యొక్క మాట విని లోబడి వెంబడించే వారిగా మనం ఉండాలి. అన్ని స్థలంలో ఉండే దేవుడు ఆయన. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు వారు ఏం చేశాడంట? ఒకసారి మత్తయి సువార్త 4వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 13వ వచనం. యోహాను చెరపట్టబడినని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళెను. నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి, నజరేతు నుంచి కపెర్నహూముకు యేసుక్రీస్తు వారు వచ్చాడు. రైట్. నజరేతు నుంచి కపెర్నహూముకి 47 కిలోమీటర్లు నడిచాడు. 47 కిలోమీటర్లు నడిచాడు యేసయ్య. ఎన్ని కిలోమీటర్లు? కపెర్నహూము నుంచి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నజరేతు నుంచి కపెర్నహూముకి 47 కిలోమీటర్లు, అంటే సుమారు 4 రోజులు నెమ్మదిగా సువార్త ప్రకటించుకుంటూ, నెమ్మదిగా గాస్పెల్ చెప్తూ, నెమ్మదిగా దేవుని గురించి ప్రకటిస్తూ ఆయన ఏం చేశాడంటే, ఏం చేశాడు? 47 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చాడు. ఎక్కడికి? కపెర్నహూముకి. కపెర్నహూముకి వచ్చి యేసుక్రీస్తు వారు ఏం చేశాడు? అన్నప్పుడు ఏం చేశాడు? ఇంట్లో కూర్చున్నాడు. మంచిగా చికెన్ మటన్ వండుకున్నాడు. హల్లెలూయా. అమ్మయ్యా, 4 రోజులు ప్రయాణం చేసి వచ్చా నేను. విశ్రాంతి కావాలి నాకు. ఒక రాత్రి నిద్ర లేదు, 2 రాత్రులు నిద్ర లేదు. ఇంకా నా పని అయిపోయింది. బాగా కష్టపడ్డాను, 4 రోజులు ప్రయాణం చేశాను అని చెప్పి ఏం చేశాడు? కపెర్నహూములో మంచిగా బెడ్ వేసుకొని ఏసీ వేసుకొని నిద్రపోతున్నాడు యేసయ్య. పోయాడా? చూడండి అక్కడ ఏం చేశాడు చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 16-17 వచ్చిన చదువుకుందాం. నజరేతు విడిచి జెబూలు నఫ్తాలి వచ్చి అంటే దేవుడు కాపురం ఉన్నాడు అని చెప్పండి. చెప్పండి, నీలా కాపురం ఉన్నాడు దేవుడు కూడా. హల్లెలూయా. చెప్పండి యేసయ్య. చెప్పండి యేసయ్య. ఎక్కడ కాపురం పెట్టాడు ఇప్పుడు యేసయ్య? కపెర్నహూములో. ఇప్పుడు నువ్వెక్కడ కాపురం పెట్టావు? హైదరాబాద్లో. ఇప్పుడు యేసయ్య కాపురం పెట్టాడు. అక్కడ బైబిల్లో కాపురం ఉందా? లేదా? మళ్ళీ చదవండి ఒకసారి. నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలి అనే దేశంలోకి వచ్చి ప్రాంతములలో సముద్ర తీరమందలి. ఆయనకి సీ వ్యూ కావాలి యేసయ్యకి కూడా. గలిలయ సముద్రం దగ్గర కపెర్నహూము సీ వ్యూలో యేసయ్య కాపురం పెట్టాడంట. ఆమె ఏం చేశాడు యేసయ్య? జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును యోర్దానుకు ఆవరణున్న సముద్ర తీరమున అన్ని జనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. చూడండి, అక్కడికి వెళ్ళి అక్కడ కాపురం పెట్టి ఏం చేశాడు? చీకట్లో ఉన్న వారికి వెలిగిచ్చాడంట. దేవుడు నిన్ను ఆ ప్రదేశంలో నీ కాపురాన్ని ఎందుకు పెట్టాడు తెలుసా? నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు విడుదలిస్తే, నువ్వు సంఘానికి నడిపిస్తే, అనేక మందిని తీసుకొస్తే అనేక మందికి వెలిగిచ్చే వారిగా నువ్వు మారాలని. ఆమె ఒకళ్ళేమో అక్కడ పెట్టాడు, ఒకళ్ళేమో ఇక్కడ పెట్టాడు, ఇంకోలేమో అక్కడ పెట్టాడు, ఇంకోలేమో అక్కడ పెట్టాడు. ఏం తెలుసా? నువ్వు అక్కడ ఆ ప్రాంతంలో వెలిగించే వ్యక్తిగా ఉంటావని. ప్రేమ దేవుని బిడ్డలారా, చీకట్లో కూర్చున్న వారికి వెలిగివ్వటానికి యేసుక్రీస్తు వారు కొన్ని దినాలు కపెర్నహూములో నిలిచి ఉన్నాడు. ఆయన ఏం చేశాడు తెలుసా? ఆయన రాజ్య స్వార్థను ప్రకటిస్తున్నాడు. హల్లెలూయా. ఆయన ఏం చేశాడు చూడండి ఒకసారి. 16-17 వచ్చింది చూడండి. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించినది కనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టాను. నువ్వు ఒక స్థలం నుంచి ఇంకో స్థలానికి ఫ్లో అయితే కొన్ని కార్యాలు జరుగుతాయి నీ జీవితంలో. ఆమేన్. కొన్ని కార్యాలు చేయడానికి దేవుడు ఎందుకు వచ్చింది ఈ శ్రమ, ఎందుకు వచ్చింది ఇది బాధ అనుకుంటావు కానీ లేదు, నీ జీవితంలో కొన్ని కార్యాలు చేయబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. అయితే ఆయన చీకట్లో ఉన్న వారిని వెలిగించడానికి, రోగుల్ని స్వస్థపరచడానికి, బంధించబడిన విడిపించడానికి యేసుక్రీస్తు వారు ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్తూ ఉన్నాడు. దేవుడు నిన్ను కూడా ఈ ప్రదేశం ఎందుకు పెట్టాడు తెలుసా? అనేక మందికి వెలిగివ్వటానికి, నీ సాక్ష్యం ద్వారా వెలిగివ్వటానికి. దేవుడు నీకు చేసినటువంటి కార్యాలను
విషయాల్ని ఇతరులకు చెప్పడానికి, దేవుడు నీ జీవితంలో స్వస్థతనిచ్చాడా, ఆ స్వస్థత గురించి ఇతరులకు చెప్పడానికి దేవుడు నీ ప్రదేశంలో నిన్ను తీసుకొచ్చాడు. ఆమేన్. అయితే దేవుడు ఈ దర్శనం ఎక్కడికి వెళ్తే ఆ దర్శనం వెనకాల నువ్వు పరిగెత్తాలా. దర్శనం ఎక్కడికి దేవుడు తీసుకెళ్తాడో ఆ దర్శనం పట్టుకొని ఏం చేయాలా, వెంబడించుకుంటూ నువ్వు రావాలి. నువ్వు వెంబడించే వ్యక్తిగా ఉండాలి. యేసుక్రీస్తు వారిని కూడా అనేక జనములు వెంబడిస్తూ ఉన్నారు, కపెర్నహూములో వెంబడిస్తున్నారు. యెరూషలేములోకి వచ్చేసారు ప్రజలందరూ కూడా. సమరయాకు వచ్చాడు, కానా నుంచి బెత్సైదాకు వచ్చారు జనాలందరూ కూడా. బెత్సైదా నుంచి కపెర్నహూముకి వచ్చారు జనాలందరూ కూడా. కపెర్నహూము నుంచి డెకాపోలిస్కి వచ్చాడు అందరూ కూడా. ప్రేమ దేవుని డెకాపోలిస్ నుంచి తైరు సీదోనికి వచ్చాడు, అక్కడికి జనాలు వచ్చేసారు. తైరు సీదోన్ నుంచి నైను అనే ప్రాంతానికి వచ్చాడు, అక్కడికి జనాలు వచ్చేసారు. నైను అనే ప్రాంతం నుంచి సీ ఆఫ్ గలిలీ దగ్గరికి వచ్చాడు, అక్కడికి జనాలు వచ్చేసారు. హల్లెలూయా. కొండ మీదకి వచ్చాడు, కొండ మీదకి ఎక్కేస్తున్నాడు జనాలు. గెత్సెమనే తోటకు వచ్చాడు, అక్కడికి జనాలు వచ్చేసారు. అందుకే యెరికోకి వచ్చాడు, అక్కడికి జనాలు వచ్చేసారు. బేతనీకి వచ్చాడు, అక్కడికి జనాలు వచ్చేసారు. యెరూషలేముకి వచ్చాడు, అందరూ వెంబడిస్తున్నారు. ప్రేమ దేవుని బిడ్డలారా, 7 సార్లు యెరూషలేముకి వచ్చాడు, 7 సార్లు జనాలు వెంబడిస్తా ఉన్నారు. ఒక దగ్గర ఆగిపోతే మురిగిపోతాం. నీళ్ళు ఒక దగ్గర ఆగిపోయిన అనుకోండి, నీళ్ళు ప్రవహించకుండా ఒక దగ్గర ఆగింది అనుకోండి, ఏమవుద్ది? పాచి పట్టుద్ది, పట్టదా? కంపు కొడతాయి. ఒక దగ్గర ఆగిపోతే కంపు కొడతాం, ఒక దగ్గర ఆగిపోతే పాచి పడతాం, ఒక దగ్గర ఆగిపోతే వాసన వస్తాం. ఆ నీళ్ళు ఎవరు వాడరు, ఆ నీళ్ళు ఎవరు పట్టించుకోరు. కానీ నీలో ఉన్న జీవజల నది ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి ప్రవహిస్తే ఫ్రెష్గా ఉంటుంది. ప్రవహించాలి అని చెప్పండి పక్కన. నువ్వు ప్రవహించాలా? యేసయ్యే ప్రవహించాడు. ఆమె నీళ్లు ఉన్న చోట సస్య సమృద్ధి ఉంటుంది, నీళ్ళు ఉన్న చోట పచ్చదనం ఉంటుంది. నువ్వెక్కడైతే ఉంటావో ఆ ప్రదేశము దేవుడు పచ్చదనముగా మార్చేస్తాడు. ప్రవహించాలి అని చెప్పండి. కపెర్నహూము నుంచి గలిలీకి వెళ్ళాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? ఇందాకేమో నజరేతు నుంచి కపెర్నహూముకి వచ్చాడు, అక్కడ కాపురం పెట్టాడు. అక్కడ కూడా లేడేసా. అక్కడ నుంచి ఏం చేశాడు? గలిలీకి వెళ్ళాడు. 6 కిలోమీటర్లు నడుచుకుంటా వెనకాల బలేస్తాడు అప్పుడప్పుడు. ఆమేన్. ఏ టైంలో ఏ రెవల్యూషన్ కావాలో దేవుడు బలేస్తాడు. 6 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాడు. అంత దూరమా? ఇంత కష్టమా? ఇప్పుడు ఆయా స్థలం నుంచి స్థలం తీసుకెళ్తున్నప్పుడు వెంబడించకూడదా? ఎందుకు తెలుసా? దేవుడు నిన్ను ఆస్వాదించడానికి. హల్లెలూయా. చూడండి ఒకసారి మత్తయి సువార్త 4వ అధ్యాయం 23వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 23వ వచనం. వారి సమాజ మందిరంలో బోధిస్తున్నాడు. హల్లెలూయా. అంతటా సంచరిస్తున్నాడు అని చెప్పండి. నువ్వు కూడా సంచరించాలి అంతటా. ఆమేన్. నీ కష్టములో, నీ వేదనలో దేవుడు నీకు ఎట్లాగా పరిష్కారం ఇస్తాడు. కాబట్టి అలాంటి కష్టాల్లో, బంధకాల్లో ఉన్నవారు విడిపించడానికి నువ్వు వాళ్ళకి దేవుని స్వరముగా మారిపోవాలి. క్రీస్తువారంట పనివారిని పంపిస్తున్నాడంట. ఏం చేస్తున్నాడండి? అంతప్పుడు ఏం చేస్తున్నాడు? ఎక్కడ పంపించాడు? అన్ని ప్రదేశాలు నన్ను మోసుకెళ్లే వారిగా మీరు ఉండాలి. దేవుని బిడ్డలారా, ఆయన సువార్త ద్వారా అనేక మందిని విడిపిస్తా ఉన్నాడు. ఇప్పుడు నువ్వు ఒక స్థలం నుంచి ఇంకో స్థలం ప్రవహిస్తే, పరిశుద్ధాత్మ నీలో ప్రవహిస్తే కొన్ని కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. ఏం జరుగుతాయి? కొన్ని కార్యాలు జరుగుతాయి. సువార్త 9వ అధ్యాయము 37 నుంచి 38 వచనాలు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 37 నుంచి. కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు కనుక తన కోతకు పనివారిని పంపాలంట. అన్నాడు పంపాలి అని చెప్పండి. లేదు దేవుడు ఒక స్థలంలో చర్చి స్టార్ట్ చేయండి అని చెప్పలా. తన కోతకు పనివారిని పంపించాలంట ఆ ప్రదేశానికి. కోత ఎక్కడికి వస్తారు? పొలంలోకి వస్తారు. అవునా? కోత ఎక్కడికి వస్తారండి? పొలములో. ఇప్పుడు మన చుట్టూ ఉన్నవారు కూడా పొలమే, దేవుని పొలం. వీళ్ళందరినీ మనం కోసేవారిగా ఉండాలి, వీళ్ళందరినీ మనం రక్షించేవారిగా ఉండాలి, వీళ్ళందరూ మనం దీవించేవారిగా ఉండాలి. వీళ్ళందరికీ నువ్వు ఆశీర్వాదముగా, నువ్వు వెలుగుగా దేవుడు చేర్చడానికి అనేక పనివారిని ఈరోజు ఈ విజేసీఎం సంఘంలో చేర్చాడు. వీరు అనేక మంది పంట కోసుకునే వారిగా మార్చబడాలి. కోత విస్తారముగా ఉంది.
పక్కన వారు నశించబోతున్నారు, నీ చుట్టుపక్కల నశించబోతున్నారు. వారందరూ బంధకాలతో ఉన్నారు, వ్యాధులతో ఉన్నారు, కష్టాలతో ఉన్నారు, చీకట్లో ఉన్నారు. వాళ్ళందరినీ రక్షించడానికి దేవుడు పరిశుద్ధాత్మనిచ్చి రక్షించుకున్నాడు. ఎందుకో తెలుసా? ఆ పని వారిని రక్షిస్తావని ఈ పొలములోకి నిన్ను పంపించాడు. ఈ భూమి అనే పొలములో నేను ఒక మంచి వృక్షముగా నాటాడంటే దేవుడు నీ ద్వారా ఫలాల్ని కోరుకుంటున్నాడు, ఫలించే వ్యక్తిగా ఉండాలనుకున్నాడు. అందుకే బైబిల్ చెప్తుంది, ఎవరైతే ఆయన నిలిచి ఉంటారో వారు బహుగా ఫలిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కోత విస్తారము, పని వారు కొద్దిగా ఉన్నారు. ఎందుకు కొద్దిగా ఉన్నారు అన్నాడు తెలుసా? ఎవరు కూడా దేవుని పని చూడలే, వాళ్ళ సొంత పనులు చూసుకుంటా ఉన్నారు. ఇల్లు కట్టుకుంటున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, డబ్బు సంపాదిస్తున్నారు. తర్వాత ఏం చేస్తున్నారు? ఇంట్లో ఏం కావాలో మొత్తం తినుము, త్రాగము, సుఖించము, ఇలాగే ఉన్నారు. కానీ ఎవరు కూడా దేవుని రాజ్యం గురించి ఆలోచించట్లే, ఎవరు కూడా అనేక మంది రక్షించాలని ఆలోచించట్లే. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా ఆలోచించే వాళ్ళు నిజమైన పనివారు. సండే రోజు చెప్పాను, గుర్తుందా లేదో? దేవుడు మనల్ని ఇంకొక లెవెల్కి తీసుకెళ్తున్నాడని చెప్పాను, విన్నారా? మనం ఫ్రైడే రోజు కూడా చెప్పా, దేవుడు మనల్ని ఇంకో లెవెల్ తీసుకెళ్తాడని చెప్పా. నీలోంచి పరిశుద్ధాత్ముడు ప్రవహిస్తే, నీలోంచి దేవుని యొక్క ప్రభావం ప్రవహిస్తే ఫస్ట్ జరిగేది ఏం తెలుసా? దేవుడు నిన్ను ఇంక్రీజ్ చేస్తాడు. దేవుడు నిన్ను ఇంక్రీజ్ చేస్తాడు. యూ విల్ ఇంక్రీజ్. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి వృద్ధి కలుగు చేసేది దేవుడిలోనే కానీ ఆమేన్. అంటే వృద్ధి కలుగు చేసేది ఎవరు? చెప్పండి, ఎవరు వృద్ధి కలుగు చేసేది? దేవుడే. ఊరు పోస్తావు, ఇల్లు కడతావు, డబ్బులు పెడతావు, కానీ వృద్ధి కలిగించేది దేవుడే. వ్యాపారాన్ని వృద్ధి కలిగించేది దేవుడే, ఉద్యోగాన్ని వృద్ధి కలిగించేది దేవుడే, నీ కుటుంబాన్ని వృద్ధి కలిగించే దేవుడే. దేవుడికి వేరుగా ఉండి ఏమీ చేయలేవు. అందపడి ప్రవహించు అనండి, అందపడి ప్రవహించు. నీలో ఉన్న పరిశుద్ధాత్మతో, నాలో ఉన్న పరిశుద్ధాత్మతో ప్రవహించాలి. నువ్వెక్కడ ప్రవహిస్తావు అక్కడ జలచరాలు బతుకుతాయి. ఎక్కడ ప్రవహిస్తావు అనేక మంది బ్రతుకుతారు, అనేక మంది దీవించబడతారు, అనేక మంది వర్ధిల్లుతారు, అనేక మంది విస్తరిస్తారు. హల్లెలూయా. ఇక్కడ ఎవరిని ఆశ్రయించిన దేవుడికి ఎక్కడ తీసుకొచ్చాడు? ఆమేన్, ఆమేన్. ఆయన ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు. ఏం చేస్తాడు? 3వ యోహాను 1వ అధ్యాయం 2వ వచనం. నువ్వు దేవుల్లో వర్ధిల్లే కొద్దీ ఆయన నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఆమేన్. ప్రియుడా, నువ్వు ఆత్మ వర్ధిల్లాలంటే సమాజంగా కూడి ఆయన ఆరాధించే వ్యక్తిగా ఉండాలి. వాక్యము ద్వారా నీ ఆత్మ వర్ధిల్లుద్ది, ఆరాధన ద్వారా నీ ఆత్మ వర్ధిల్లుద్ది, దేవుని దగ్గరికి రావటం వల్ల నీ ఆత్మ వర్ధిల్లుద్ది, సంఘానికి రావటం వల్ల, సంఘం అందరు కలిసి రావటం వల్ల నీ ఆత్మ వర్ధిల్లుద్ది. ఎప్పుడైతే నీ ఆత్మ వర్ధిల్లుద్దో నువ్వు అన్ని విషయాలు వర్ధిల్లుతావు. మూడవది గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. నువ్వు పరిశుద్ధాత్మతో ప్రవహిస్తే ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించిన, విశ్వాసాన్ని డెవలప్ చేసుకుంటే మీకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోపము శాపము మన కోసము శాపం. మూడోది నేను ఆశీర్వదిస్తాడు. Hallelujah. When you flow with the Holy Spirit, when you flow with Ruach HaKadosh, what will happen? You will be blessed in all things. అన్ని విషయాలు ఆశీర్వదించబడతావు. అది కూడా దేవుణ్ణి మోసుకెళ్ళాలి, ఎవరికి వెళ్ళకూడదు, ఒట్టి చేతులు వెళ్ళకూడదు. దేవుణ్ణి మోసుకెళ్తూ సువార్త చెప్తూ ఉంటే ఆయన నిన్ను ఆస్వాదించే దేవుడు. ప్రియుడాని ఆత్మ వర్ధిల్లించిన ప్రకారము అన్ని విషయాల్లో వర్ధిల్లి సౌఖ్యముగా ఉంటావు, ఆరోగ్యముగా ఉంటావు. ఆమేన్. నాలుగోది నీకు గొప్ప సాక్ష్యాలు ఇచ్చే దేవుడు. ఆయన ఏం చేస్తాడు? 15వ అధ్యాయం 26వ వచనము. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తాడు. పరిశుద్ధాత్మ మీ ద్వారా కదిలినప్పుడు యేసుక్రీస్తు శిలువలో జరిగిన విడుదల, యేసుక్రీస్తు శిలువలో జరిగిన స్వస్థత, యేసుక్రీస్తు శిలువలో జరిగినటువంటి సమృద్ధి, దాని గురించి మీలో సాక్ష్యం ఇస్తాడంట. ఐదోది ఎండిపోయిన పరిస్థితులు జీవముగా మార్చడానికి, డ్రైనెస్ టు లైఫ్. మత్తయి సువార్త 12వ అధ్యాయం 10వ వచనం.
విశ్రాంతి దినము మేలు చేయట ధర్మమే అని చెప్పి హల్లెలూయా. ఎండిపోయిన పరిస్థితులు జీవంగా మారటానికి దేవుడు ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశం తీసుకొచ్చాడు. ఈరోజు విజేఎం సంఘానికి ఎందుకు తీసుకొచ్చాడంటే నీ ప్రతి ఎండిపోయిన పరిస్థితులు దేవుడు జీవంగా మార్చడానికి. దేవుడు ప్రవహించిన చోట చనిపోయిన వాటి కూడా బ్రతికించబడతాయి. నీ కళ్ళు చనిపోయినాయి, నీకు డబ్బులు లేవు, నీ జీవితం అంతే అనుకున్నావు, నువ్వు ఎందుకు అనుకున్నావు? లేదు, నువ్వు చనిపోయి ఉన్నట్టు కనబడుతున్నావు. దేవుడు తిరిగి జీవాన్నిచ్చి లేవనెత్తబోతున్నాడు. ఎవ్రీ డెడ్ థింగ్స్ విల్ బికమ్ అలైవ్. యేసయ్య ప్రవహించాడు, రోగాలు ఆరోగ్యంగా మార్చబడుతున్నాయి. హల్లెలూయా. యేసయ్య ప్రవహించాడు, అక్కడ ఆశీర్వాదం. కానా పెళ్లి విందులో ద్రాక్షారసం అయిపోయింది, అక్కడ ఆశీర్వదించాడు ఆయన. యేసయ్య వెళ్ళాడు, యేసయ్య ప్రవహించాడు, అక్కడ సాక్ష్యాలు వస్తున్నాయి. ఆమేన్, ఆమేన్. దేవుడు నన్ను స్వస్థపరచడానికి సాక్షి చెప్తున్నారు, దేవుడు నాకు కాలు బాగుపరచే సాక్షి చెప్తున్నారు, దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చాడు సాక్షి చెప్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు సాక్ష్యాలు ఇచ్చాడు. హల్లెలూయా. అంతేకాదు, ఎండిపోయిన చెయ్యి జీవముగా మార్చబడింది. ఆమేన్, ఆమేన్. అంతేకాదు, మృతతుల్యమైనటువంటి లాజరు తిరిగి లేచాడు ఆయన. హల్లెలూయా. చనిపోయినవి కూడా బ్రతికించబడతాయి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచాడు. అదే పిలిచాడు అని చెప్పండి. ఈరోజు మిమ్మల్ని పిలిచాడా పిల్లలేదా? చెప్పండి, పిలిచాడా పిల్లలేదా? ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా పేరు పెట్టి పిలిచాడు ఆయన. అయితే ఈ 12 మందిని పిలిచాడు. ఏం చేశాడు? 12 మంది తర్వాత 70 మంది పిలిచాడు. 70 మంది తర్వాత 220 మంది పిలిచాడు. అయితే వీళ్ళందరిని ఒకటే చెప్పాడు. వీళ్ళందరికీ చెప్పిన మాట ఒకటే. ఏం చెప్పాడు చూద్దాం ఒకసారి. 5వ వచనం చదవండి. యేసు ఆ 12 మందిని పంపిస్తున్నాడు. పిలిచాడు, పంపిస్తున్నాడు. హల్లెలూయా. అన్నప్పుడు ఎందుకు పిలవాలా, ఎందుకు పంపించాలా? ఆయన పిలిచాడు అంటే పంపిస్తాడు ఆయన. ఆయన వెళ్ళమన్న చోటకి వెళితే అక్కడ ఆక్రమించుకుంటావు యేసు నామములో. ఎక్కడ నాశనం ఉందో అక్కడ జీవాన్ని ఇవ్వడానికి వెళ్ళాలి. మీరు నేను ఈ ప్రదేశంలో ఉంచాడంటే, నేను ఆ ప్రదేశంలో ఉంచాడంటే, దేవుడు అక్కడ నశించిన గొర్రెలకు నిన్ను పంపించాడు ఆయన. ప్రవహించు, ప్రవహించు, ప్రవహించు. దేవుడు నిన్ను జీవజల నదులు ఇచ్చాడు. నీ లోపల ఏమిచ్చాడు? అంతప్పుడు ఏమిచ్చాడు? ఇప్పుడు ఈ నది ఎక్కడికి పారుద్దో అక్కడ బ్రతికించబడతాయి. నువ్వు పారితే, నువ్వు ప్రవహిస్తే అనేక కుటుంబాలు బ్రతికించబడతాయి. హల్లెలూయా. అనేక మందిని మందిరానికి తీసుకురావచ్చు, అనేక మందికి జీవాన్ని పోయొచ్చు, అనేక మంది విడిపించవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డారా, నువ్వు ప్రవహించడానికి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. ఈరోజు నిన్ను పంపిస్తున్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చుదువు గాక. ఆమేన్.